రాజకీయాల్లో విమర్శలు మామూలే, కానీ రాజకీయం నానాటికి దిగజారిపోతోంది. దూషణలే రాజకీయం అనుకుంటున్నారు కొందరు. తెన్నింటి వాసాలు లెక్కబెట్టి నీతి జాతి మర్చిపోతున్నారు ఇంకొందరు. రాజకీయం అంటేనే జుగుప్స అన్నట్టుగా తయారైంది పరిస్థితి. ఈ దుస్థితిపై మాజీ కేంద్ర మంత్రి, సినీ నటుడు, పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి తాజాగా తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో విమర్శలు అత్యంత జుగుప్సాకరంగా ఉంటున్నాయని, ఉచ్చ నీచాలు మరిచి వ్యక్తిగత విమర్శలు చేస్తున్న నాయకులకు ప్రజలే బుద్ధి చెప్పాలని చిరంజీవి పిలుపునిచ్చారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. గతంలోనే చిరంజీవి పద్మభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు. జాతీయ స్థాయిలో 3వ అత్యున్నత పౌర పురస్కారం అది. ఇప్పుడు దేశంలోనే 2వ అత్యున్నత పౌర పురస్కారానికి చిరంజీవి ఎంపికయ్యారు. త్వరలో ఆ పద్మవిభూషణ్ పురస్కారాన్ని చిరంజీవి అందుకోబోతున్నారు. కాగా చిరంజీవికి పద్మవిభూషణ్ పురస్కారాన్ని కేంద్రం ప్రకటించిన దర్మిలా తెలంగాణ ప్రభుత్వం ఆయన్ని ఘనంగా సన్మానించింది. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొన్నారు. ఈయనకు కూడా కేంద్రం తాజాగా పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహా పలువురు తెలంగాణ మంత్రులు పాల్గొన్నారు. నంది అవార్డులకు పేరు మార్చి గద్దర్ అవార్డులుగా వాటిని సినీ పరిశ్రమలో రాణిస్తున్న వారికి అందిస్తామంటున్న తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు చిరంజీవి. ప్రేక్షకుల ఆదరాభిమానాలే అవార్డుల కంటే తనకు గొప్పవని చిరంజీవి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంలోనే రాజకీయాల ప్రస్తావన కూడా చేశారు చిరంజీవి. పనిగట్టుకుని చిరంజీవిపై ఇటీవలి కాలంలో కొందరు రాజకీయ నాయకులు అత్యంత జుగుప్సాకరమైన రీతిలో రాజకీయ విమర్శలు చేస్తున్న సంగతి తెలిసిందే. రాజకీయాలకు చిరంజీవి దూరంగా ఉన్నా ఆయన్ని రాజకీయాల్లోకి లాగే ప్రయత్నం చేస్తున్నారు కొందరు. ఈ నేపథ్యంలోనే చిరంజీవి తన మీద వస్తున్న జుగుప్సాకర రాజకీయ విమర్శలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తినట్లు తెలుస్తోంది.